హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు డౌన్లోడ్కి 4 లిరిక్స్ ఇస్తాను. మీకు నచ్చింది వినండి, నచ్చింది పెట్టుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీ ఫొటోస్తో ఇలా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమోని చూడండి. పూలమే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్ల చూశారు కదా డెమో. బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా ఇచ్చాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని వేసి పెట్టండి. మీరందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. కైన్మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ అని ఉంటుంది ఇక్కడ పైన. ఇది క్లిక్ చేసి 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. బాగా పెంచి కొంచెం కాంట్రాస్ట్ డెప్త్ కోసమే కాంట్రాస్ట్ పెంచండి ఇలా. ఓకే, ఇది చివర పట్టుకొని ఒక 30 సెకండ్స్ పెట్టండి. తక్కువ ఎక్కువ ఉంటే తర్వాత కట్ చేసుకుందాం. ఓకే, ఒక 30 సెకండ్స్ నియర్లీ పెట్టాను. ఓకే, ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. నేను మీకు లైన్కి సంబంధించిన ఒక ఫోటో ఇచ్చాను, అంటే సింహానికి. అది ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సాచురేషన్ పెంచండి, కాంట్రాస్ట్ పెంచండి ఇలా. ఇది ఇలా పైకి జరపండి, కాంట్రాస్ట్ పెంచండి. ఇప్పుడు నేను పెంచాను చూడండి, ఇలా పెంచండి. పెంచి బ్యాక్ రండి, మెయిన్ ఇమేజ్ని క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ని. కిందకి వెళ్ళి విగ్నేటెడ్ ఆన్ చేయండి. సారీ, ఇటు పక్క పడేద్దాం. ఇక్కడ విగ్నేటెడ్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే లైన్ బాగా కనపడుతుంది. ఓకే, ఇలా. ఓకే, రైట్. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక ఫుల్ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం అండి. ఇదే తీసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇది కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను ఇలా. మళ్ళీ ఇదే ఫోటోని టచ్ చేశాను, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఇదే సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్ డూప్లికేట్ చేశాను. ఈ డూప్లికేట్ ఫోటోని పైకి జరిపాను, స్క్రీన్ పెద్దగా చేసుకున్నాను. క్రాపింగ్ ఆప్షన్లో దగ్గరకు పెట్టి మాస్క్ ఆన్ చేసి షేప్ ఆన్ చేసి సర్కిల్ చేసి బ్యాక్ వచ్చాను. ఫెదర్ ఇంక్రీజ్ చేశాను ఇలా చేసి కొంచెం కిందకి జరుపుతాను. సైడ్లు కూడా కొంచెం దగ్గర జరుపుకుంటాను. ఇలా జరుపుకొని ఇదే క్లిక్ చేసి కొంచెం రొటేషన్ ఇచ్చి పెద్దగా చేయండి. పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్గా ఈ పాయింట్లోకి పెట్టుకోండి. ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఇలా ఈ చివరికి పెడతాను, కొంచెం రొటేషన్ ఇచ్చుకుంటాను నీట్గా. ఇక్కడ పెడుతున్నాను ఇలా. ఓకే, ఇలా పెట్టేసి పెద్ద ఫోటోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఇవి రెండింటిని ఓకే ఎండింగ్ వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. నేను మీకు కిందది గేట్ వాళ్ళకి సంబంధించిన ఒక ఇమేజ్ ఇచ్చాను, PNG. అది తీసుకోండి. ఇది పోర్టు. ఇది తీసుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి ఇలా. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టండి. చూడటానికి అందంగా ఉంటుందని ఇలా పెట్టమన్నాను. పెద్దగా చిన్నగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలితే. ఇది మన చేతిలో పని కాబట్టి ఇలా సెట్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేశాను, ఇది పెద్దగా చేశాను. ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడోని ప్రొవైడ్ చేశాను కదా. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇమేజ్ని తీసుకొని క్రాపింగ్ అనే బటన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ ఇంక్రీజ్ చేయండి ఇలా. ఓకే, ఇదే క్లిక్ చేసి ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడ పెట్టండి, కొంచెం పెద్దగా చేసి ఈ పాయింట్లోకి పెట్టండి. నేను చెప్పినట్టు మీకు 4 లిరిక్స్ ఇచ్చాను కదా, వినండి. నచ్చిన లిరిక్ని ఇక్కడ తీసుకోండి. లేయరు మీడియా. మీకు ఏ లిరిక్ అయితే నచ్చిందో నేను ఇచ్చిన వాటిలో మీకు నచ్చిన లిరిక్ని ఇక్కడ తీసుకోండి. ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి, లిరిక్ మొత్తం పెట్టే విధానం అంతా ఒకటే. ఓకే, తీసుకున్నాను, ఓకే చేశాను. బ్యాక్ వచ్చాను. ఎగ్జాంపుల్గా ఇలా కిందకి వెళ్ళాను. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేశాను. బ్యాక్ వచ్చాను. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచాను, కాంట్రాస్ట్ కొంచెం పెంచాను. ఇది క్లిక్ చేసి రొటేషన్ ఇచ్చి కరెక్ట్గా ఈ బ్లాక్ షాడో మీద అరేంజ్ చేస్తాను ఇలా. ఓకే, ఇది క్లిక్ చేశాను, చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా చేశాను. ఇలా చేసి పెద్దగా చేసి ఇట్లా ప్లే చేయండి. ప్లే చేసి చూడండి, ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది లిరికల్ వీడియోని. ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం.
బ్లాక్ షాడో మీదకి పెడదాం. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న డస్ట్ ఉంటుంది కదా అది ఇక్కడికి తీసుకోండి, డస్ట్ వీడియో. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే, ఫొటోస్ లిరిక్స్ మారుతాయి, చేసే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. ఓకేనా, వీడియో అయిపోయింది. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, నేను వాడుతున్నదే మీకు ఇస్తాను. కానీ మీరు నాకేం చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి సందేశం పంపించాలి, అప్పుడు నేను మీకు తిరిగి సమాధానం ఇస్తాను, మీకు కావాల్సింది కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి పగిడి మహీంద్ర. ఓకేనా, చూసుకోండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, ఫాలో చేసి మెసేజ్ పెట్టండి, నేనైతే మీకు పంపిస్తాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని, 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.